హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సేమియా చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను పక్కనక్క కలిపి 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 పాల ప్యాకెట్లో 1 కప్పు పంచదార తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 గ్లాసులు వాటర్ వేసాం. అలాగే సగ్గుబియ్యం నానబెట్టింది ఫ్రెండ్స్ అక్క. సగ్గుబియ్యం ఒక 10 మినిట్స్ నానబెట్టింది. పంచదార వేసాం కదా ఫ్రెండ్స్. కొంతసేపు మరగబెట్టాము. మరగబెట్టాక పక్కన నెయ్యి వేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలా యాలక్కాయలు కొట్టి యాలక్కాయలు పైది తీసేసి యాలక్కాయలు లోపల ఉండేది పొడిని చేసుకున్నాం ఫ్రెండ్స్. పొడిని చేసుకున్నాక అది వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో కొంతసేపు మరగబెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి వేపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి కూడా పక్కన పెట్టేసుకున్నాక సేమియాలు బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే బౌల్లో తర్వాత కొంచెం పంచదార వేసుకుని సేమియాల్లోనే కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు మగ్గితే బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పాలు మరుగుతున్న దాంట్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టాం ఫ్రెండ్స్. తర్వాత బాగా ఉడికిపోయింది. బాగా లూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే బాగా గట్టిగా అవ్వదు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనం సేమియాలు దాంట్లో వేసేస్తాం కదా ఫ్రెండ్స్. అలాగే వేసుకోకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా బాగుంటుంది. అక్క వేసినట్టు వేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా బాగుంటుంది. ఎంతసేపటికైనా లూజ్గానే ఉంటుంది. బాగా గట్టి పడదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై హర్ష ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, 500 టార్గెట్ ఫ్రెండ్స్. ప్లీజ్ గూగుల్ నుంచి పిన్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లాస్ట్ ఛానల్ హ్యాక్ అయిపోయింది. ఈ ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ ఉంటే ఈ పాటికి నాకు 200-300 మిలియన్స్ ఉండేవారు ఫ్రెండ్స్.